ఏపీల 10వ తరగతి పరీక్షలు చాలైన ముచ్చట నిన్న చెప్పుకున్నాం కదా. గా పరీక్షలకు పొలగాండ్లంతా తెల్లారడే ఆల్చం ప్యాడు, పెన్నులు, పెన్సిళ్ళు, స్కేళ్లు గిట్లా అన్ని తీర్ల ఆధారాలు అందుకొని ఉరికిర్రు, పరీక్ష రాసిర్రు. సరే ఇంతవరకు ముద్దునే ఉన్నది గాని ప్రకాశం జిల్లా మార్కాపురం కాడ పొలగాండ్ల అయ్యవ్వలకు పరీక్ష రాపిచ్చే సార్లకు చిన్నపాటి కీసులాట అయ్యింది. మరి ఎందుకయ్యింది, ఏందా కథ అనేది ఒక్కసారి అట్లా పోయి అరుసుకొని వద్దాం పార్రి. పరీక్షలు అంటేనే ప్యాడ్లు, ప్యాడ్లు అంటేనే పరీక్షలు. అంతేగాని గా ప్యాడ్లే వద్దటే పొల్లగాండ్లు పరీక్ష ఎట్లా రాస్తారు సారు అని గేట్ కాడ లొల్లికి దిగిరు పొల్లగాండ్ల అయ్యవ్వలు. మార్కాపురంలో ఉన్న గీ బళ్లే 10వ తరగతి పరీక్ష సెంటర్ పడ్డది. అయితే పరీక్ష రాపిచ్చే సార్లు పొల్లగాండ్లను 2 తీర్ల చూసిర్రట. ప్యాడ్లు కొంచెం పోతున్న కొందరు పొల్లగాండ్లను ఇడిచిపెట్టి కొందరిని మాత్రం మీరు ప్యాడ్ దేవద్దు, పర్మిషన్ లేదని చెప్పిర్రట. దీంతోని అయ్యవ్వలు సార్ల మీద గయ్యమన్నారు. ప్యాడ్ లేకుంటే పొల్లగాండ్లు బెంచీల మీద పరీక్ష రాయాలంటే ఎట్లా అని గరమయ్యర్రు. గదన్నట్లు ప్యాడ్ లేకుంటే పొల్లగాండ్లకు రాత ఎట్లా రాస్తారు, అక్షరాలు ఎట్లా నీట్గా ఉంటాయి, ఒకళ్ళ బెంచీల మీద రాసి ఫెయిల్ అయితే ఎవరిది జిమ్మేదారి? గీ రూల్ సర్కారే పెట్టలేదు, మీరెట్లా పెడతారు అని గేట్ కాడ పెద్ద పంచాదే మోపు చేసిర్రు. గిట్ల కొందరిని అల్లం లెక్క కొందరిని బెల్లం లెక్క చూసుడు మంచిది కాదని లొల్లి రాజేసిర్రు. గిట్ల సొంత రూల్స్ పెట్టి పొల్లగాండ్ల చదువులను ఆగం చేయాలని చూస్తున్న సార్లను పరీక్షలప్పుడు దూరం పెట్టాలి అని మాట్లాడుకొచ్చిర్రు. ఇక గిదిట్లుంటే అటు సర్కారోళ్ళు ఒంటిపూట బళ్ళ టైం జర్రంతా అటు ఇటు మార్చిర్రు. 10వ తరగతి పరీక్ష సెంటర్లు ఏ బళ్ళైతే పడ్డాయో ఆ బళ్ళల ఒంటిపూట బడి మాపడ్జం 1:30కు చాలయ్యి పొద్దుక 5 గంటల దాకా నడుస్తుందట. తతిమ బళ్ళల పొద్దుగాల పావుదాకా 8 గంటలకు చాలయ్యి 12:30 దాకా నడుస్తుందట. అయితే ఇంకో ముచ్చటేంటిదంటే పరీక్ష సెంటర్లు పడ్డ బళ్ళల్లా ఇంతకు మునుపు 1:15కే చాలయ్యేదట. కానీ పొల్లగాండ్లు రాసిన పేపర్లన్నీ పై ఆఫీసులకు కొంచెం పోవాలి కదా. అగో అందుకే ఈసారి పావు గంట పెంచి 1:30కు చాలు చేస్తారన్నట్లు. మొత్తానికి ఈ నెల 15 తారీఖు నాడు చాలైన ఈ ఒంటిపూట బళ్ళు ఏప్రిల్ 23వ తారీఖు దాకా నడుస్తాయి. అటెంగా ఎండాకాలం తాతిల్లిస్తారు.